Hello everyone. Welcome to non-spoiler review on Shivam Baje. కొత్త స్టోరీస్ ఆర్ సబ్జెక్ట్ లైన్స్ చూస్ చేసుకొని మూవీస్ చేసే హీరోస్లో అశ్విన్ బాబు ఒకరు. శివం బజే కూడా అలాగే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ మీద నడిచే మూవీ. సర్ప్రైజింగ్లీ మూవీ కాస్ట్ అండ్ క్రూకి, మూవీ అవుట్పుట్కి టెక్నీషియన్స్ని చాలా మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అండ్ మ్యూజిక్ కంపోజర్. టెక్నికల్లీ చాలా బాగా అనిపించింది మూవీ. శివం బజే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ డెవోషన్. స్టోరీలో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ రన్ అవుతూ ఉంటాయి. ఒక రెఫరెన్స్ కావాలి అంటే గామి మూవీని కొంతవరకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కానీ గామిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండవు, లైక్ ఫైట్స్, కామెడీ, సాంగ్స్, లవ్ ట్రాక్ విత్ హీరోయిన్ ఇలాంటివి. ఈ మూవీలో ఇవన్నీ కూడా బాగానే హ్యాండిల్ చేశారు డైరెక్టర్ అప్సర్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది. క్యారెక్టర్స్ అండ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్, కామెడీ, ఫైట్స్, డైలాగ్ రైటింగ్లో పంచ్డ్ అండ్ టైమింగ్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అన్నీ బాగా అనిపించాయి నాకు. మూవీ స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తూనే బోర్ ఆర్ ల్యాగ్ ఫీల్ రాకుండా హైపర్ ఆది అండ్ బ్రహ్మాజీ క్యారెక్టర్స్ని యూజ్ చేసి కామెడీ జనరేట్ చేయడంలో డైరెక్టర్ స్మార్ట్ వర్క్ కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు డైరెక్టర్ కీప్స్ అస్ గెస్సింగ్. ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా బాగా హ్యాండిల్ చేశారు అప్సర్. అండ్ ఒక చిన్న సినిమాకి ఆర్ మిడ్ రేంజ్ మూవీకి ఆ ఫైట్స్ అండ్ క్లోజప్ షాట్స్ షూట్ చేసిన విధానానికి సినిమాటోగ్రఫర్ని కూడా మెచ్చుకోవాలి. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది కంపారిటివ్లీ, కానీ అదిగా ఇలాంటి మూవీస్లో కామనే. స్టోరీ కంక్లూడ్ చేయాలి కాబట్టి తప్పదు. మేబీ అది కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎడిటింగ్ కూడా జబర్దస్త్గా చేశారు. అన్వాంటెడ్ సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏం ఎక్కువ ఉండవు మూవీలో. ప్రతి సీన్కి స్టోరీతో సమ్ ఆర్ అదర్ రిలవెన్స్ ఉంటుంది. అండ్ వికాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకే హైలైట్లా అనిపించింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మోత మోగిపోతూనే ఉంటుంది. త్రూ అవుట్ ద మూవీ ఆడియన్స్ని ఎంగేజ్డ్ ఉంచుతారు మ్యూజిక్తో. ఇది పెద్ద ప్లస్ పాయింట్. యాక్టింగ్ విషయానికి వస్తే అశ్విన్ బాబు పెద్ద యాక్టర్ ఏం కాదు కాబట్టి ఓకే అనిపించాడు. హీరోయిన్ దిగంగన రోల్కి తగ్గట్టు చేసింది. హైపర్ ఆది డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్ బాగుండే. మూవీలో మేజర్ పార్ట్ ఆఫ్ ద కామెడీ ఆది క్యారెక్టర్తోనే హ్యాండిల్ చేశారు. మిగిలింది బ్రహ్మాజీ కవర్ చేశారు. మురళీ శర్మ అండ్ తనికెల బర్ని గారు వాళ్ళ యాక్టింగ్తో స్టోరీలో సీరియస్నెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అర్బాజ్ ఖాన్ గురించి స్పెసిఫిక్గా చెప్పడానికి ఏమున్నట్టు అనిపించలేదు నాకు. ఓవరాల్గా మూవీ టెక్నికల్లీ చాలా బాగుంది. రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఓకే, ఒక డీసెంట్ మూవీ టు వాచ్ అని చెప్పొచ్చు. దాట్స్ ఆల్ అబౌట్ శివం బజే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.